ఒక పల్లెటూరులో మీనా సూర్య అనే కోడిపెట్ట కోడిపుంజు ఉంటాయి. ఒకసారి వాళ్ళిద్దరూ తమ పిల్లల్ని తీసుకుని మీనా వాళ్ళ తల్లిగారింటికి వెళ్లి వస్తుంటారు. మీనా వాళ్ళ అమ్మగారి ఊరికి సూర్య ఉండే ఊరికి మధ్యలో ఒక అడవి ఉంటుంది. మీనా సూర్యాలిద్దరూ అడవిలో నుండి మాట్లాడుకుంటూ వస్తుండగా వాళ్లను ఒక నక్క చూస్తుంది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లను వాటి పిల్లలను చూడగానే నక్కకు నోట్లో నీళ్లొస్తాయి. అది వెంటనే కోళ్లను తరమటం మొదలు పెడుతుంది. నక్క తరుముతూ ఉండటంతో మీనా కోడి పిల్లలతో, పిల్లలు మీరిద్దరూ మమ్మల్ని గట్టిగా పట్టుకోండి, లేకపోతే పడిపోతారు అంటుంది పరిగెత్తుతూనే. కొద్దిసేపటి తరువాత చిన్నవాడైన చంద్ర పట్టుతప్పి దట్టంగా ఉన్న గడ్డిలో పడిపోతాడు. మీనా సూర్యాలిద్దరూ ఉన్న ఒక్క కొడుకునైనా కాపాడుకుందామని చాలాసేపు పరిగెత్తి అలసిపోయి ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లోకి దూరి ప్రాణాలు కాపాడుకుంటారు. వాళ్లను తరుముతూ వచ్చిన నక్క చాలాసేపు చెట్ల పొదల దగ్గర వెతికి ఎంతసేపటికి వాళ్లు కనిపించకపోవడంతో నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. నక్క వెళ్లిన తరువాత కోళ్లు నెమ్మదిగా బయటకొస్తాయి. వెంటనే మీనా కోడి, నా బిడ్డ ఆ గడ్డిలో పడిపోయాడండి, వాడు ఎలా ఉన్నాడో ఏంటో, వెళ్లి చూద్దాం పదండి అంటుంది ఆతృతగా. సూర్య కూడా కంగారుగా, త్వరగా వెళదాం పదమేనా అనటంతో వాళ్ళిద్దరూ పచ్చగడ్డి ఉన్న చోటుకు వచ్చి చాలాసేపు తమ కొడుకును వెతుకుతారు. కాని వాళ్లకు చంద్ర ఎక్కడా కనిపించడు. దాంతో కోళ్లు రెండు ఏడ్చుకుంటూ తమ ఊరికి వెళ్లిపోతారు. మరోవైపు గడ్డిలో పడ్డ చంద్ర ఏడ్చుకుంటూ బయటకు వచ్చి అడవిలో తిరుగుతూ ఉండగా ఆ కోడిపిల్లను అడవికి రాజైన విక్రమసింహ చూస్తాడు. ఎవరు నువ్విక్కడికి ఎలా వచ్చావు అని చంద్రాను అడుగుతాడు విక్రమసింహ. కాని చంద్రాను నక్క తరమటం, తన తల్లిపై నుండి ఎగిరి గడ్డిలో పడటం, తమ తల్లిదండ్రులిద్దరూ పారిపోవటం అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోవటంతో ఆ షాక్లో నుండి కోలుకోలేని చంద్ర ఏమీ మాట్లాడలేకపోతాడు. విక్రమసింహ చంద్ర చాలా భయపడుతున్నాడని అర్థం చేసుకుని, సరే ముందు నువ్వు నాతో రా, మా ఇంటికి వెళ్దాం, మిగతా విషయాలు తర్వాత చూద్దాం కాని అని చంద్రాను తీసుకుని వెళ్లిపోతాడు విక్రమసింహ. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సూర్య మేనాల దగ్గరున్న మరొక కొడుకు రంగా కోడిపుంజు పెద్దవాడై వాడికి పెళ్లి కూడా అవుతుంది. కాని రంగా భార్య సత్య చాలా గయ్యాళిది. అది అత్తమామలను గౌరవంగా చూడకపోగా తన మాటలతో ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది. తను గొప్పింటి నుండి వచ్చాననే అహంకారంతో ముఖ్యంగా మీనాను రాజరంపాన పెడుతుండేది. భార్య మాయలో పడ్డ రంగా కోడిపుంజు తను ఏది చెప్తే దానికి తలాడిస్తూ ఉండేవాడు. ఒకరోజు సత్య కోడి రంగాతో, ఏమండి, ఈ పల్లెటూరులో మనం ఎంత కష్టపడ్డా మన బ్రతుకులు మారవండి. అదే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్లామంటే మనకక్కడ మా వాళ్ళిచ్చిన ఇల్లు పొలము ఉంది కదా, ఆ పొలాన్ని సాగు చేసుకున్నామంటే మనకు పిల్లలు పుట్టేసరికి మనము కాస్త స్థిరపడవచ్చు, ఏమంటారు అంటుంది సత్య. నువ్వు చెప్పింది బాగానే ఉంది సత్య, కాని మనం వెళితే మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అంటాడు రంగా. ఏం చేస్తాంలేండి, మెడకు పడ్డ పాము కరవకు మానుతుందా, మీ వాళ్లను వదిలించుకుందామన్నా వదిలే రకం కాదు కదా, మనతో పాటు వాళ్లను కూడా తీసుకువెళ్దాంలేండి అంటుంది సత్య. దూరం నుండి కోడలు కొడుకు మాటలు విన్న సూర్య మీనాలిద్దరూ ఆలోచనలో పడతారు. ఆ రోజు సాయంత్రం మీనా సూర్యతో, ఏమండి, ఉదయం రంగా సత్య మాటలు విన్నారు కదా, ఏం చేద్దామండి అంటుంది మీనా. నాకేం చెయ్యాలో తోచడం లేదు మీనా, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని సూర్య అనటంతో, మనం మన సొంత ఊర్లో ఉంటేనే ఆ సత్య మనల్ని లెక్క చేయటం లేదు, అలాంటిది తన వెంట వాళ్ళ అమ్మగారి ఊరికి వెళితే మనల్ని అసలు బ్రతకనిస్తుందా అనిపిస్తుందండి. అందుకే మనం చచ్చినా బ్రతికినా ఇక్కడే ఉందాం. మన దురదృష్టంతో ఒక కొడుకును చిన్నవాడిగా ఉన్నప్పుడే దూరం చేసుకున్నాం, ఇప్పుడు వీడిని దూరం చేసుకోబోతున్నాం అంటుంది మీనా. సరే మీనా, నీ ఇష్టం అంటాడు సూర్య. మరుసటి రోజు మీనా సూర్య రానని చెప్పటంతో, రాకపోతే మీ కర్మ అంటూ భర్తను తీసుకుని వెళ్లిపోతుంది సత్యకోడి. ఉన్న ఒక్క కొడుకు కూడా పెళ్లాం వెంట వెళ్లిపోవటంతో మీనా సూర్యాలిద్దరూ ఒంటరి వాళ్లైపోతారు. ఒకరోజు మీనా సూర్యతో, ఏమండి, ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను, మా అమ్మ వాళ్ల ఊర్లో నా తోబుట్టువులు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదండి, మనల్ని అక్కడికి రమ్మని ఇదివరకు చాలాసార్లు మా అన్నయ్యలు అడిగారు, కానీ మనం వెళ్లలేదు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్లిపోదామండి అంటుంది మీనా. నాకు కూడా ఇక్కడ ఉండాలంటే ఏదోలా ఉంది మీనా, సరే నువ్వు చెప్పినట్లే చేద్దాంలే అంటాడు సూర్య. మరో 2 రోజుల తర్వాత మీనా సూర్యాలిద్దరూ ఊరు వెళ్లటానికి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ వెళ్తుండగా చెరువు దగ్గర ఒక కోడిపెట్ట ఏడుస్తూ కనిపిస్తుంది. దాంతో సూర్య మీనాలిద్దరూ కోడిపెట్ట దగ్గరకు వచ్చి, ఏంటమ్మా, ఎందుకలా ఒంటరిగా నిలబడి ఏడుస్తున్నావు అని అడుగుతుంది మీనా. నాకు అమ్మా నాన్న లేరండి, ఇన్ని రోజులు మా బంధువులింట్లో ఉండి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను, కానీ వాళ్లకు నేను అక్కడ ఉండటం ఇష్టం లేదు, వాళ్ళు ప్రతిరోజు నన్నేదో ఒకటి అంటూనే ఉంటారు, ఇక వాళ్ల మాటలు భరించడం నా వల్ల కాక ఈ చెరువులో దూకి చనిపోదామని ఇక్కడికి వచ్చానండి అంటుంది రాధ అనే కోడిపెట్ట. అయ్యో, ఎంత కష్టం వస్తే మాత్రం అలా ప్రాణాలు తీసుకుంటారా, తప్పు కదమ్మా, నీలాగే మాకు కూడా ఎవరూ లేరు, నువ్వు కూడా మాతో రామ్మా,
ఒకరికొకరం తోడుగా ఉందాం అని మీనా అనటంతో రాధ కాసేపు ఆలోచించి సరేనని అంటుంది. తరువాత వాళ్ళు ముగ్గురు అడవిలోకి వస్తుండగా చిన్నప్పుడు చంద్ర గడ్డిలో పడ్డ ప్రదేశం వాళ్లకు కనిపిస్తుంది. అది చూడగానే మీనా, ఏమండి, నా కొడుకు నాకు కాకుండా పోయిన చోటు ఇదేనండి అని మీనా ఏడవటం మొదలు పెడుతుంది. దాంతో సూర్య కూడా బాధపడుతూ ఉండటంతో రాధ ఏమైందని సూర్య అని అడుగుతుంది. సూర్య జరిగిన విషయం మొత్తం చెప్పటంతో, అంటే ఈ లోకంలో నాకంటే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారన్నమాట అనుకుంటుంది రాధ. వాళ్లు మరికొంత దూరం వచ్చేసరికి వాళ్ళకి ఒక కుందేలు ఎదురుపడుతుంది. అది సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్తుంది. మరి కాసేపటికి వాళ్లకొక జింక ఎదురుపడుతుంది. అది కూడా సూర్య వైపు వింతగా చూస్తూ వెళ్తుంది. మరి కాసేపటికి వాళ్లకు జాను అనే ఒక పిచ్చుక ఎదురుపడి సూర్యాన్ని చూడగానే వందనం మహారాజా అంటుంది. దాంతో సూర్య అయోమయంగా, నన్ను మహారాజా అంటున్నావేంటి? ఇంతకుముందు ఒక కుందేలు జింక కూడా నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్లారు అంటాడు సూర్య. మీరు పక్షులకు రాజైన చంద్ర మహారాజు కదా, ఇలా సాధారణ కోళ్లతో ఒంటరిగా వస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది మహారాజా అంటుంది జాను పిచ్చుక. దాంతో మీనా సూర్యాలు అయోమయంలో పడతారు. మీరనుకున్నట్లు నేను మీ మహారాజును కాదమ్మా, నా పేరు సూర్య. మేము ఈ అడవికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఉంటాము. నువ్వేమీ కష్టం అనుకోకుండా మమ్మల్ని మీ చంద్ర మహారాజు దగ్గరకు తీసుకువెళ్తావా అంటాడు సూర్య. సరే, తీసుకువెళ్తాను రండి అని విక్రమసింహ గుహ దగ్గరికి తీసుకువస్తుంది జాను పిచ్చుక. అక్కడ విక్రమసింహతో పాటు మరొక సింహం, అచ్చం సూర్యలాగే ఉండే మరొక కోడిపుంజు ఉంటారు. తనలాగే ఉన్న ఆ కోడిపుంజును చూడగానే సూర్య మీనాలతో పాటు రాధ కూడా చాలా ఆశ్చర్యపోతుంది. సూర్య మీనాలను చూడగానే మహారాజు విక్రమసింహ, ఎవరు వీళ్ళని జాను పిచ్చుకుని అడుగుతాడు. మిమ్మల్ని కలవాలంటే తీసుకువచ్చాను మహారాజా అని చెప్పి వెళ్లిపోతుంది జాను పిచ్చుక. ఎవరు మీరు? అచ్చం మా చంద్రలాగే ఉన్నారు అని సూర్య అని అడగగానే, ఈ అడవిలోకి రాగానే మాకొక విషయం అర్థమైంది మహారాజా. ఇక్కడ నాలాంటి కోడిపుంజు మరొకరున్నారని, అతనెవరో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాము. మీరు ఈ అడవికి రాజైన సింహం కదా, మరి ఒక కోడిపుంజు మీ దగ్గర ఎందుకుంది అని అడుగుతాడు సూర్య. సూర్య అని చూడగానే విక్రమసింహం కూడా ఏదో అనుమానం వస్తుంది. అందుకే జరిగిన విషయం మొత్తం చెబుతూ, నేను కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో వెళ్తుంటే ఈ చంద్ర ఏడుస్తూ నాకు కనిపించాడు. తన గురించి వివరాలు అడిగితే ఏమీ చెప్పలేకపోయాడు. దాంతో వాణ్ణి నా ఇంటికి తీసుకువచ్చాను. తరువాత నిదానంగా విషయం అడగ్గా తన పేరు చంద్ర అని, తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే ఒక నక్క తరమటంతో తను గడ్డిలో పడిపోయానని మాత్రమే చెప్పాడు. మిగతా విషయాలేవి చెప్పలేకపోయాడు. దాంతో అప్పటి నుండి వాణ్ణి నా కొడుకుగానే పెంచాను. నా సొంత కొడుకును జంతువులకు రాజును చేసి చంద్రాను పక్షులకు రాజును చేశాను. ఇంతకు మీరెవరు అంటాడు విక్రమసింహ. దాంతో మీనా సూర్యాలకు విషయం మొత్తం అర్థమవుతుంది. జరిగిన విషయం మొత్తం సింహం రాజుకు చెప్పి చంద్ర తల్లిదండ్రులు మేమేనని సూర్య చెప్పటంతో విక్రమసింహ తను ఊహించింది నిజమేనని సంతోషపడతాడు. చంద్ర కూడా తన తల్లిదండ్రులు తనను వెతుక్కుంటూ రావటంతో చాలా సంతోషపడతాడు. కొన్ని రోజులకు మీనా సూర్య చంద్ర రాధలకు పెళ్లి చేసి తమ కొడుకు కోడలతో అడవిలో సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.